మంత్రి కొండా సురేఖ రాక్తో జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది తాడబంది ఆలయం. 2 గంటల ఆలస్యంగా వచ్చిన మంత్రితో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజలతో భక్తుల దర్శనానికి అంతరాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ జన్మదినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్లోని తాడబంది దేవస్థానంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి రాక సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరేందర్, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి వస్త్రాలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాడుబంద్ దేవాలయం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయమని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దాతలు ముందుకొస్తే అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు. శనిపేడలతో బాధపడే భక్తులు ఈ ఆలయం దర్శిస్తే స్వామివారి అనుగ్రహంతో సమస్యలు తొలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ రామకృష్ణారావు, ఆలయ అధికారులు సురేష్, జూనియర్ అసిస్టెంట్ జయవర్ధన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, బోయినపల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, డిఐ ఆనందకుమార్, ఎస్ఐ నందిత తదితరులు పాల్గొన్నారు. అయితే మంత్రి కొండా సురేఖ ఆలయానికి సుమారు 2 గంటల ఆలస్యంగా రావడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి రాక కోసం భక్తులు నిలిపివేయడంతో ఆలయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక మంత్రి ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులు ఒక్కసారిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. గర్భగుడి ముందు సుమారు 20 నిమిషాలకు పైగా ప్రత్యేక పూజలు కొనసాగడంతో భక్తుల దర్శనానికి ఆటంకం కలిగిందని కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొంతసేపు నినాదాలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.